తగినంత యూరియా అందించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నూస్తులాపూర్ రాజు రహదారిపై రైతులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. రైతులకు యూరియా అందే వరకు ఉద్యమం చేస్తామని రసమై బాలకిషన్ చెప్పారు. ఈరోజు నూస్తులాపూర్ సొసైటీ పరిధిలో రైతులు కన్నెర్ర చేస్తే ఎట్లా ఉంటుందో ఇలా నూస్తులాపూర్లో మనకు కనబడ్డది. గత నెల రోజుల నుంచి కూడా రైతులు ప్రతిరోజు వేలాది మంది రైతులు వచ్చి ఎగిలి వారంగానే వచ్చి సొసైటీల దగ్గర చెప్పులు ఇడిచిపెట్టి చెప్పుల లైన్ కట్టినటువంటి దుస్థితి గత 14 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ రైతును కదిలించినా కూడా ఇలా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. అన్నం పెట్టే రైతు ముఖాలలో ఏ ముఖంలో కూడా ఒక విషాదమైనటువంటి ఛాయలు ఇవాళ మనకు కనబడతా ఉన్నాయి. మేము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు భరోసాగా బతికిరు, రైతులు ధైర్యంతో ఉన్నారు. రైతులు అనేవాడు ఇంటికాడ తీసుకొచ్చి యూరియా బస్తా వేసుకున్నటువంటి పరిస్థితి లేకుంటే అర్ధరాత్రి అయినా పర్వాలేదు, ఎంత రాత్రి అయితే అంత రాత్రి యూరియా బస్తాలు మనకు అవైలబుల్గా మనకు కనబడ్డాయి. మరి ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా వర్షాలు లేక చాలా మంది వరి పంటనే తక్కువ వేసుకున్నారు. ఏదో వరుణ దేవుడు కరుణించి ఈ వారం 10 రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే లేట్గా నాటేసుకున్నటువంటి రైతులు కనీసం దీనికి యూరియా వేసుకుంటే ఈ నెల రోజుల్లోపే యూరియా వేసుకోవాలన్నటువంటి ఆలోచన తీసుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా ఇలా పొద్దున్న దాకా భార్యలు లైన్ కడతా ఉన్నారు, రాత్రి కూడా వచ్చి భర్త లైన్ కడతా ఉన్నారు. కనీసం యూరిన్ పోవాలి.